హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అటుకులతో పులిహోర. ఈ పోహా పులిహోరను చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఈ పోహా పులిహోరని టేస్టీగా ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు అటుకులని తీసుకోవాలి. ఈ పోహా పులిహోరకి మందం అటుకులు తీసుకోవాలి. పల్చటి అటుకులు అయితే ముద్దలా అవుతాయి వాటర్లో వేసినప్పుడు. మందం అటుకులు అయితే వాటర్లో వేసినప్పుడు పొడి పొడిగా అవుతాయి. అటుకులు మునిగేలా వాటర్ వేసుకొని ఒక 30 సెకండ్ పాటు అలానే ఉంచి వాటర్ మొత్తాన్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెడితే అటుకులు ముద్దలా అవుతాయి. ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై కాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కాస్త చిటపటలాడగానే ఇందులో ఒక 1/2 కప్పు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై కాగానే ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో డ్రై కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో తడిపి వాటర్ తీసేసిన అటుకులని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో సెట్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కాస్త పుల్లగా కావాలంటే ఇంకా కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలని లాస్ట్లో యాడ్ చేయడం వలన పల్లీలు మెత్తపడకుండా టేస్ట్ బాగుంటాయి. రైస్ పులిహోరలు అయినా ఇలానే వేసుకుంటే బాగుంటాయి. మనం పోపులో వేసినట్లయితే పల్లీలు మెత్తపడిపోయి టేస్ట్ అంతగా బాగుండవు. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర చల్లుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పోహా పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సరి. మార్నింగ్ క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా పోహా పులిహోరని ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.